నమస్తే అందరికి. ఈరోజు మనం భగవద్గీతలో 4వ అధ్యాయం యొక్క 18వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తాః కృష్ణ కర్మకృత్. కృష్ణ భక్తి భావంలో ఉండే వాళ్ళు చేసే పనుల్లో కూడా కృష్ణుని తెలుసుకుంటారంట. అంటే ఇప్పుడు తింటున్నాం అనుకోండి, మొదటిగా కృష్ణుడికి సమర్పించి మనం తినాలి అని చెప్పి అనుకుంటారు. ఇంకా ఏదన్నా ఒక పని మీద బయటికి వెళ్తుంటే కూడా కృష్ణుడికి మొక్కుకొని వెళ్తారు. అలా వాళ్ళు చేసే ప్రతి పనుల్లోనూ కృష్ణుడు ఉండాలి అనుకుంటారు, కృష్ణుడిని ఇన్వాల్వ్ చేస్తారు. అలా కృష్ణ భక్తి భావంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏ ఫలాపేక్ష ఆశించరు, అన్నిటికీ కృష్ణుడు ఉన్నాడులే అన్న ఫ్రీ మైండ్ సెట్తో ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఫలితం మీద ఎటువంటి అపేక్ష, ఎటువంటి కోరిక కూడా ఉండదన్నమాట. ఇంకా కర్మల యొక్క ఫలితాలు ఆశించకపోవడం వల్ల వాళ్ళకి ఆ ఆలోచన కూడా కృష్ణుడిని పూజించడంలో అడ్డుగా నిలవదన్నమాట. అలా వాళ్ళు కృష్ణుడిని పూజించడం వల్ల ఇంకా సంతోషం అవుతాడు. ఆ కృష్ణుడు ఆడే ఆటల్లో, లీలల్లో మనము ఒక భాగం అన్న ధైర్యంతో ఉంటారు. అలా కృష్ణ భక్తి మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటారు. హరే కృష్ణ.